తమిళనాడు స్పెషల్ బ్రేక్ఫాస్ట్ అడదోసని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఫ్రెండ్స్. ముందుగా అయితే గ్లాస్ కందిపప్పు, గ్లాస్ పరసనపప్పు, అర గ్లాస్ మినపప్పు, పావు గ్లాస్ పెసరపప్పు, ఒక గ్లాస్ బియ్యం వేసుకొని మనం ముందుగా నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్. దోశకి ఎలాగైతే నానబెట్టుకుంటామో ఈ పిండి కూడా మనం అలాగే నానబెట్టుకోవాలండి. రుబ్బుకునేటప్పుడు మనం టేస్ట్ తగ్గ ఎండుమిర్చి వేసుకొని అలాగే కొబ్బరి, సోంపు వేసుకొని లైట్గా మనం మెత్తగా కాకుండా కొంచెం గార్లిక్ రుబ్బుకుంటాం కదా ఫ్రెండ్స్ కచ్చాబద్దగా, అలా మనం ఈ పిండి అయితే రుబ్బుకోవాలండి. తర్వాత ఉల్లిపాయలు కూడా మనం మీడియంగా కట్ చేసుకొని అవెన్లో వేసేసి మనం అట్నైతే రెడీ చేసుకోవాలి ఫ్రెండ్స్. అట్లు కాలడానికి చాలా టైం పడతాయండి. దగ్గర మనకి 10-15 నిమిషాల దాకా టైం పడతాయి ఒక అట్టే వేసుకోవడానికి. కాకపోతే ఏం చేస్తామండి, అప్పుడప్పుడు ఇలా మనం టేస్ట్ చేస్తూ ఉండాలి కదా. ఈ దోసపిండి చూస్తుంటే మీకు నువ్వు లేకలేని సినిమాలో బ్రహ్మానందం గుర్తుకొస్తున్నారు కదండి. మినపప్పు, కందిపప్పు, పెసరపప్పు ఈ పప్పులన్నీ కలిపి వేసుకోవాలని చెప్పేసి మనకి చెప్తూ ఉంటారు కదా. మాకైతే అదే గుర్తుకొచ్చిందనమాట. అట్లయితే తినచ్చు ఫ్రెండ్, టేస్ట్ చేయొచ్చు. అలా అని మరీ ఎక్కువ తినేసాం అనుకోండి నిజంగానే బ్రహ్మానందం అయిపోతాం మనం. చెప్తారు కదా తర్వాత అని